హలో! హలో అండి. అందరెలా ఉన్నారు? మేము బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సండే స్పెషల్స్ ఏమేం చేశాను అనేది అండ్ ఈ రీసెంట్‌గా నేను కిచెన్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. నాకు భలే నచ్చిందండి. అండ్ నాకు బాగా నచ్చింది. వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. మీరు చూడండి. మార్నింగ్ అయితే నేను పన్నీర్ బుర్జీ చేస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక బటర్ క్యూబ్ అయితే వేసుకున్నాను. దీనిలోకి తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు. అలాగే ఒక చిటికెడు పసుపు వేయించుకొని బాగా మగ్గించుకుంటున్నాను. అండ్ త్వరగా మగ్గటం కోసమని ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవి బాగా మగ్గిన తర్వాత నేను బాగా పండిన ఒక పెద్ద టమాటోని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చితే ఇలా ముక్కలుగా వేసుకోండి. లేదు అంటే మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎట్లా అయినా కర్రీ అయితే బావుంటుంది. టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకున్నాననమాట. ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం వేసుకోండి. ఎక్కువ కారం అయితే వేయకండి. మనకి కమ్మగా అనిపించాలి అంటే ఎక్కువ కారం వేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే నేను అల్లం వెల్లుల్లిని దంచుకున్నాననమాట దీనిలో. దానిలోనే ఒక 250 ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసి దాన్ని అటు ఇటు అనేసి అంటే దానిలో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రసం కూడా దిగుతుందనేసి వాటరేసి ఆ వాటర్‌ని ఈ మగ్గిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గ్రేవీలో వేసేసుకున్నాను. దీనివల్ల మనకి మంచి గ్రేవీ అయితే వస్తుంది. అండ్ ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా! ఇది బాగా ఉడుకుతున్నప్పుడు నేను పన్నీర్‌ని గ్రేట్ చేసుకున్నాను. కొబ్బరి తురుముతాం కదండీ! దాంతో తురుముకున్నాను. తురుముకుంటేనే బావుంటుంది బుర్జీ కాబట్టి. అది కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కసూరి మేతిని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవరొస్తుంది. తినేటప్పుడు మనకి కమ్మగా అనిపిస్తుందనమాట. ఇంకంతే అండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత నేనైతే చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ పిండి నేనెప్పుడూ కలిపేసి ఒక 1 అవర్ పాటు అట్లా మూత పెట్టేసి నానిస్తానండి. దానివల్ల మంచిగా మెత్తగా ఉంటాయి. పిల్లలకి చాలా ఇష్టం మెత్తగా ఉంటే. అందువల్ల ఎక్కువ సేపు నేను నానపెట్టేసి ఉంచుతాను మార్నింగ్ లేవగానే కలిపేసి. అండ్ చపాతీని మంచిగా కా రోల్ చేసుకున్నాను. అంత రౌండ్‌గా రావండి. నాకెలా వస్తే అలా అయితే చేసేసుకుంటాను నేను చపాతీలు. రౌండ్‌గానే లేవు అని మాత్రం ఏమి అనకండి. అండ్ చపాతీని చక్కగా ఆయిల్ వేసి అటు ఇటు మంచిగా బ్రౌన్ కలర్‌లో అయితే రాకూడదండి. లైట్‌గా మాత్రమే కాలాలి. పిల్లలు అప్పుడే ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళందరికీ టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం తలకాయి, దాంతో పాటు కాళ్ళు కూడా తీసుకున్నారు. తలకాయలో మనకి బ్రెయిన్ ఒస్తుంది కదండీ! దాన్ని నేనిలా ఫ్రై చేసుకుంటాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని అప్పుడు వాష్ చేసుకున్న ఈ బ్రెయిన్‌ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను. చాలా బావుంటుంది. ఎక్కువ బాబు అని మా వారు తింటారు. అది వాళ్ళకిచ్చేసిన తర్వాత ఇక నెక్స్ట్ మెయిన్ వంటలోకైతే దిగిపోయాను. ఈరోజు నేను కుక్కర్‌లో పెట్టేస్తున్నానండి కర్రీని. దానికోసమని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కర్రీకి సరిపోయినంత కారం వేసుకుంటున్నాను. తలకాయ కాబట్టి కొంచెం స్పైసీగా కావాలి. అందుకని 2 పెద్ద టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక చిటికెడు పసుపు అండ్ ఉప్పు వేసుకున్నాను. వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసి, నేను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి తలకాయ, కాళ్ళని. ఇవి మంచిగా కడిగేసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసాం కదా! దీనిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను ఇందులో ఎలాంటి ఆయిల్ వాడడం లేదండి ప్రస్తుతానికైతే. ఎందుకు అనేది మీకు వీడియో మొత్తం చూడండి. మీకప్పుడు అర్థమవుతుంది. మొత్తం ఈ ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలంతా ఈ తలకాయ ముక్కలకి కలిసేలాగా బాగా తిప్పుకొని, ఇప్పుడు ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా కలిసేలాగా తిప్పుకొని, దీనిలో ఒక 1 లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొంచెం కర్రీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి, నేను 1 లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనొక మిస్టేక్ చేశానండి. వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాను. కానీ, ఈ విజిల్ మాత్రం ఈ కుక్కర్‌ది కాదు. నిజంగా ఈరోజు లేచిన టైం మంచిదేమో అనిపిచ్చింది. నేను మూత పెట్టేసి స్టవ్ కూడా ఆన్ చేసేసాను. చేసిన తర్వాత ఎందుకో వీడియో తీస్తుంటే సడెన్‌గా గుర్తొచ్చింది. ఇది దీని విజిల్ కాదు కదా! అని. అప్పుడు రియలైజ్ అయ్యి విజిల్ తీసి మళ్ళీ ఈ కుక్కర్ విజిల్ పెట్టేసాను. అందుకే అంటారు పెద్దవాళ్ళు ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలని. ఈ కుక్కర్ విజిల్ దీనికే పెట్టేసుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు. బట్ టైంకి మెలుకున్నాను అనిపిచ్చింది. అందుకని కుక్కర్‌లో చూసుకోండి విజిల్స్.
అలా కుక్కర్‌ని నేను 7 విజిల్స్ అయితే రానిచ్చి పక్కన పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. దానిలో ఒక హాఫ్ ఉల్లిపాయని కట్ చేసి, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకున్నాను. అయి వేగుతున్నాయి. ఇంతలోపు కుక్కర్‌కి ఆవిరంతా పోయింది. విజిల్ తీసేసి ఇంకా కర్రీని ఒకసారి చూస్తున్నాననమాట. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదా అని. బట్ కరెక్ట్‌గా సరిపోయినాయండి. ఇలాగే మనం అన్నంలోకి తినేయొచ్చు. కానీ తలకాయ చారు అంటున్నాం కదా! చారు చారుగా ఉంటే బావుంటుంది కదా! దానికోసమైతే ఈ ప్రాసెసు. ఎప్పుడు అలాగే తినేస్తాం. కానీ ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీరని వేసేసుకున్నాను. ఇవి బాగా వేగుతుండగా నాకో గ్లాస్ వాటర్ పట్టివ్వరా బాబు అని మా వాడిని పిలిస్తే వాడొచ్చి వాటర్ తాగేస్తున్నాడు. ఇంకా పిల్లలంతే కదండీ! ఇంటి దగ్గర సండే అంటే వాళ్ళు బిజీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంక నాకొక వాటర్ అంటే ఒక హాఫ్ లీటర్ పైనే వాటర్‌ని యాడ్ చేసుకున్నాను దీనిలోకి. ఇవి బాగా మసలాలండి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను ఒక దాల్చిన చెక్క ముక్కని, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కని ఈ వాటర్‌లో యాడ్ చేసేసుకున్నాను. మీరు గమనించారో లేదో నేనెక్కడ స్పైసెస్ ఏమి వాడలేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్కర్‌లో పెట్టినప్పుడు వేశాను. అండ్ ఇప్పుడు దాల్చిన చెక్క ముక్క వేస్తున్నాను. ఈ వాటర్‌కి సరిపోను ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా మసులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ వాటర్‌ని తీసుకెళ్ళి కుక్కర్‌లో తలకాయ చారు ఉంది కదండీ! దానిలో మిక్స్ చేసేసుకోండి. ఈరోజు కర్రీ అయితే చాలా చాలా బావుంది. ఈ ప్రాసెస్ నేను కూడా కొత్తగానే ట్రై చేశానని నేను అనుకుంటున్నాను. బట్ మీకు తెలిస్తే హ్యాపీయే. తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బావుందండి. నాకైతే భలే నచ్చింది కర్రీ. మా వాళ్ళు కూడా హ్యాపీగా తిన్నారు. మాకు కొంచెం లాస్ట్‌లో అన్నంలో తినేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గింది. ఉప్పు యాడ్ చేసుకున్నాము అంతే. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఫుల్‌గా హ్యాపీగా తినేసి అందరం రిలాక్స్ మోడ్‌కెళ్ళిపోయాము. ఈవినింగ్ అమ్మ వాళ్ళొచ్చారని చెప్పాను కదండీ! మార్నింగు ఎందుకో పాయసం చేయాలి అనిపిచ్చింది. చాలా రోజులవుతుంది. సేమియా పాయసం కాద్దామని సగ్గుబియ్యం అయితే నానబెట్టేసి ఉంచాను. వాటర్ మసలపెట్టేసి ఈ నానబెట్టిన సగ్గుబియ్యం అందులో ఏసేసి సిమ్‌లో పెట్టి ఉడకనిస్తున్నాను. ఇంతలోకి సేమియా వేయించుకుంటున్నాను. దానికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు ముక్కల్ని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. జీడిపప్పులు ముక్కలు ముక్కలుగా ఉంటేనే మాకిష్టమండి. పిల్లలు కూడా అలాగే తింటారు. ఫుల్ జీడిపప్పు ఉంటే నచ్చదు ఎందుకో. అందుకని ఇలా ముక్కలు చేసేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళు సేమియాని తీసుకొని, ఈ జీడిపప్పుతో పాటు మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా నెయ్యిలో ఫ్రై అయితే భలే ఉంటాయండి. సేమియా కూడా మంచి టేస్టొస్తుంది. ఎప్పుడూ రోస్టెడ్‌వి కూడా తీసుకుంటూ ఉంటాను. కానీ ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న సేమియా ఇంకా బాగా నచ్చుతుంది నాకు. అండ్ పాప కూడా చక్కగా ఇష్టంగా తింటుంది, తాగుతుంది. ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి. ఈ ఫ్రై చేసుకున్న సేమియాలు కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని, ఒక 2, 3 నిమిషాలకే సేమియాలు చక్కగా ఉడికిపోతాయండి. నేను కొన్ని కొన్ని సార్లు ఇలాగే ఉడకపెట్టి పక్కనుంచేసి నాకు కావాల్సినప్పుడు పాలనైతే మిక్స్ చేసుకుంటూ ఉంటాను. అంటే కాచి గోరువెచ్చగా ఉన్న పాలని దీనిలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంక నేను సేమియా వేసిన తర్వాత పాప అన్నం తినను అంటుంది. అప్పటికి 2:30 ఏమో అయింది. ఇంకా అరిచి నేను తనకి అన్నం తినిపిస్తూ ఉన్నాననమాట. నాన్ వెజ్ కర్రీ కదండీ! తనకంత ఇష్టం ఉండదు. అందుకని నేను తినిపిస్తూ ఉన్నాను. ఈలోపు సేమియా ఉడికిపోయినాయి. అందుకని షుగరేద్దువురా నాన్న అంటే అని పాపని తీసుకొచ్చి కిచెన్‌లోకి తనతో షుగర్ వేయిస్తున్నాను. ఒక 8-9 స్పూన్స్ షుగరయితే వేశానండి. అండ్ ఇది కొంచెం లావు షుగరు. ఎక్కువ స్వీట్‌నెస్ అయితే ఉండదు. సన్న పంచదార అయితే బాగా స్వీట్‌నెస్ ఉంటుంది. ఇది ఈసారి లావు షుగర్ వల్ల ఎక్కువ తీపిదనం అనిపించట్లేదు. అందుకని ఒక 8 కాదు 10 స్పూన్లు షుగర్‌నయితే వేసేసింది తను. తర్వాత నేను ఇలాచీ పౌడర్‌ని ఇట్లా షుగర్‌లోనే వేసి మిక్సీ పట్టేసి ఉంచుకుంటాను. ఎప్పుడైనా స్వీట్స్ చేసినప్పుడు జస్ట్ అట్లా తీసి వేసేసుకోవడానికి. మంచిగా యాలకుల పొడి వేయమన్నాను వేసింది. ఎంత స్టైల్‌గా వేస్తుందో కదండీ! స్టైల్ పాప. అన్నం తినమంటే తినదు కానీ ఇలాంటి పనులన్నీ బానే చేస్తుంది. కిచెన్‌లో నాకు బాబు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు. ఏది చేయమన్నా చేస్తారనమాట పిల్లలిద్దరూ. నేను అది చేయను, ఇది చేయను అని మాత్రం అనరు. ఇద్దరు బంగారు కొండలండి. చక్కగా హెల్ప్ చేస్తారు. హెల్ప్ కంటే నాతో పాటు కిచెన్‌లో ఉండి చేయడం మా వాడికి బాగా ఇష్టము. పాప అప్పుడప్పుడు వస్తుంది. తను ఎక్కువ కొంచెం స్టడీస్ మీద ధ్యాస పెడుతుందనమాట. ఇంకట్లా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అట్లా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఈవినింగ్ ఇంకా తాగే టయానికి గోరువెచ్చటి పాలని మిక్స్ చేసుకున్నాను. అలాగే స్వీట్ తగ్గిందనిపించింది. అండ్ టైంకి ఇంట్లో మిల్క్ మేడ్ ఉండటం వల్ల గబుక్కన ఆ మిల్క్ మెయిడ్‌ని కొంచెం యాడ్ చేసుకొని, హ్యాపీగా సేమియాతో ఎంజాయ్ చేశాము. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచయితే హ్యాపీగా ఫుల్‌గా స్పెషల్స్ చేసుకొని తినేసాము. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.